హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. ఇప్పుడు కసూరి మేతి చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నాం కదండి. పప్పులో అయినా సరే, ఆలూ ఫ్రై అయినా, ఇంకా పన్నీర్ అయినా, ఇలా రకరకాలుగా మనమైతే కసూరి మేతి యూజ్ చేసుకుంటున్నాము. ఇది బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే మా గార్డెన్లో మెంతికూర అయితే ఈ విధంగా పెంచుకున్నాను. మీ దగ్గర ఎక్కువ ప్లేస్ లేదనుకోండి, ఇంట్లో అయినా చిన్న చిన్న కుంపట్లలో అయినా సరే మెంతికూర ఈజీగా పెరుగుతుంది. మనం కసూరి మేతి బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే పెంచుకున్నట్లయితే ఆర్గానికే కదండి, ఇంట్లో మనం ఎటువంటి మందులు యూజ్ చేయకుండా న్యాచురల్గా పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బాగా పెరిగిన మెంతికూరను అయితే ఈ విధంగా తీసుకొని ఆకులు మొత్తం అన్నింటినీ ఒలుచుకోవాలి. శుభ్రంగా ఒలుచుకున్న తర్వాత ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే న్యాచురల్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా మనకు సాటిస్ఫైగా ఉంటుంది. కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందులో యూజ్ చేసుకున్నా. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా శుభ్రంగా ఒలుచుకున్న తర్వాత వాటర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక 2-3 సార్లు, మనం మట్టి లేదనుకోండి ఒకసారి 2 సార్లు సరిపోతుంది. మీకు కనుక మట్టి ఉందనిపిస్తే శుభ్రంగా కడుక్కోండి. 2-3 సార్లు ఈ విధంగా కడుక్కున్న తర్వాత మనం వాటర్ మొత్తం ఒడిగిపోయాక నీడలో కానీ ఎండలో కానీ మనం ఆరబెట్టేసుకోవాలి. నీడలో అయితే ఒక 2 డేస్లో, ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 డేస్లో అయితే ఎండిపోతుంది. ఎండలో వేసుకున్నట్లయితే 1 డేలో అయితే మనకు మొత్తం అంతా మెంతికూర అనేది ఎండిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకొని బయటైనా సరే ఫ్రిడ్జ్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సంవత్సరం పొడవునా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.